హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం టమాటో రైస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటో రైస్‌ని ఈ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు టమాటా కర్రీనే కాకుండా ఇలా డిఫరెంట్‌గా టమాటో రైస్‌ని ప్రిపేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, బిర్యానీ ఆకు, ఒక లవంగం, యాలక్కాయ, జాపత్రి, చెక్కను యాడ్ చేసుకోండి. ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజ్ టమాటాలని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ టమాటా పేస్ట్‌ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేసుకుంటే పచ్చి వాసన పోయి తొందరగా కుక్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత తిరిగి మూత పెట్టుకొని టమాటో పేస్ట్ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా టమాటాస్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 ½ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. నేను అప్పుడే సరిపడా సాల్ట్‌ని యాడ్ చేశానండి. అందుకే ఇప్పుడు సాల్ట్‌ని యాడ్ చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ అప్పుడు తక్కువగా యాడ్ చేసుకొనుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరో 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన టమాటా రైస్ రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.